ఈ రోజు వీడియోలో నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడడానికి అవసరమైనటువంటి ప్రాక్టీస్ గురించి నేను మీకు వివరిస్తాను. ఈ ఛానల్ను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి మీరు ప్రతిరోజు కూడా ఒక పని చేయండి. ఏంటంటే, మీరు ఇంగ్లీష్ ఎంతసేపు అయితే నేర్చుకుంటారో అంతసేపు ఇంగ్లీష్ మాట్లాడే ప్రాక్టీస్ చేయండి. ఇది తప్పనిసరిగా ఫాలో కండి. లెట్స్ సే మీరు ఒక ఇంగ్లీష్ ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు నేర్చుకున్నారనుకోండి, 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ కేటాయించండి, మాట్లాడే ప్రాక్టీస్ కు కేటాయించండి. అదే రకంగా మీరు ఇంగ్లీష్ ఒక 10 నిమిషాలు మీరు నేర్చుకున్నారనుకోండి, 10 నిమిషాలు కూడా ఇంగ్లీష్ మాట్లాడేటువంటి ప్రాక్టీస్ కేటాయించండి. ఈ టిప్ అనేది మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంగ్లీష్ అంతా బాగా నేర్చుకున్న తర్వాతనే మాట్లాడాలి అనుకుంటారు. అలా కాకుండా ఇంగ్లీష్ మీరు నేర్చుకోవడంతో పాటుగా మాట్లాడే ప్రాక్టీస్ ను మీ ప్లానింగ్ మరియు షెడ్యూలింగ్ లో చేర్చినట్లయితే డెఫినెట్ గా మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు. సో ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు వెంటనే మీరు కామెంట్ సెక్షన్ లో స్పీకింగ్ ప్రాక్టీస్ ఎస్పీ అని మీరు టైప్ చేయండి. రెండవది ఏంటి అంటే, మీరు ఇంగ్లీషు నేర్చుకోవడంతో పాటుగా ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పాను. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? మనకు జనరల్ గా ఇంగ్లీష్ మాట్లాడటానికి అనువైనటువంటి వాతావరణం మనకి ఇంట్లో ఉండదు. ఎందుకంటే మనం అందరం కూడా తెలుగులో మాట్లాడతాం కాబట్టి, మన మాతృభాష తెలుగులో ఉంది కాబట్టి అందరితో ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేయడం అనేది మనకు అంత ఈజీగా ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మీతో మీరుగా మాట్లాడండి. అంటే మీరు ఒక అద్దం ముందు నిలబడి మీరు ఏదైతే ఇంగ్లీష్లో నేర్చుకున్నారో అదే మీరు మాట్లాడండి. అద్దం ముందు మాట్లాడి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కేవలం మీరు ఇంగ్లీష్ భాషను మీరు నేర్చుకోవడమే కాకుండా మీరు ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, మీరు ఎలా చేస్తున్నారు అనేది అన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండో టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో ప్రాక్టీస్ విత్ యువర్ సెల్ఫ్ PY అని మీరు టైప్ చేయండి. ఇక మూడవ టిప్కి వెళ్దాము. మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయాలి అంటే, మీరు నేర్చుకున్నది మీరేం చేయండి అంటే, మీరు ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్తోని ప్రతిరోజు కూడా మీరు నేర్చుకున్న అంశాన్ని వాళ్ళతో ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎవరైనా మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నట్లయితే, మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ రోజు వాళ్ళ ముందు అదే విషయాన్ని మీరు మాట్లాడండి. సో ఇది మూడవది. సో ప్రాక్టీస్ విత్ యువర్ ఫ్రెండ్. సో ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు ఇక్కడ PYF అని మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇక నాలుగవ టిప్ ఏంటంటే, ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి నాలుగవ టిప్ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ సహాయంతో మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ వినండి. విన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీకు దాంట్లో ఏమైనా తప్పులు దొరికాయా అనేది మీరు చూడండి. మళ్ళీ వాటిని తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ మీరు మొబైల్లో రికార్డ్ చేయండి. ఇది చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. అంటే మొబైల్ ఫోన్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో అది రికార్డ్ చేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మొబైల్ రికార్డింగ్ MR అని మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇక నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మీరు ఈ మొబైల్ రికార్డింగ్తో పాటుగా మీరు ఎప్పుడైనా సరే లెట్స్ సే మీరు మాట్లాడటానికి ఇబ్బంది అవుతుంది, వెంటనే మీరు ప్రాక్టీస్ చేయగానే మాట్లాడలేకపోతున్నారు అన్నప్పుడు, మీరు ఎప్పుడైతే చదువుతూ ఉంటారో, అంటే ఇంగ్లీషు చదువుతూ ఉంటారో, ఆ ఇంగ్లీషు చదువుతున్నది గట్టిగా చదవండి. గట్టిగా చదవటం వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఇంగ్లీషు చదవటంతో పాటుగా మీరు మాట్లాడే ప్రాక్టీస్ కూడా అవుతుంది. కాబట్టి మీరు గట్టిగా చదివేటటువంటి ప్రాక్టీసు చేయండి. అంటే మీరు బయటికి చదవండి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి మీరు చేయవలసినటువంటి ఇంకొక ప్రాక్టీస్ ఏంటి అంటే, మీరు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్తోని మీరు ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లబ్గా ఏర్పడి అందరూ కూడా ఏదో ఒక సమయానికి మీరు ఒక చోట కలిసి ఒక 10-15 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, ఒకరి తప్పులు మరొకరు చెప్పగలుగుతారు. ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనం ఇంకొక ముఖ్యమైనటువంటి టిప్ ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో మనకు ఏదైతే అవైలబుల్ ఉన్నాయో ఇంగ్లీష్ ప్రాక్టీసింగ్ సెషన్స్ కానీ ఇంగ్లీష్ ప్రాక్టీసింగ్ వీడియోస్ ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని ఉపయోగించి కూడా మీరు
మీరు ఇంగ్లీష్ను ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటుగా ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి ప్రాక్టీస్ చేయగలుగుతారు. కొద్ది రోజుల్లోనే మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ను మీరు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.